నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. ముందుగా టుడే టుమారో ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఎప్పుడూ కూడా మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాను కదా, అలాగే ఈరోజు కూడా ఒక మంచి టిప్తో మీ ముందుకైతే రావడం జరిగింది. అయితే ఇంతకీ ఏంటి, దాని యొక్క ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఏంటనేది స్టార్ట్ చేద్దాం. సో మనం ప్రతిదీ కూడా అందంగా ఉండాలి, చాలా బాగుండాలి, ఎదుటివారికి అట్రాక్టివ్గా ఉండాలని కోరుకుంటూ ఉంటాం. అందులోని చాలా వరకు ఏంటంటే మనం మొహం, చేతులు ఇవి మాత్రమే ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఉంటారు కదా. అయితే మన పాదాలకు వచ్చేసరికి ఎందుకని ఎక్కువ శ్రద్ధ పెట్టరు? జనాలు చూపు అక్కడికి వెళ్ళదనా, లేకపోతే ఏంటన్నది నాకు అర్థం కాదు. బట్ ఏంటంటే దీని గురించి కొంతమంది మనీ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారనమాట. మన పెడిక్యూర్స్ అని చెప్పి, మ్యానిక్యూర్స్ అని చెప్పి వాటికి మనీ ఎక్కువ శాతం పెట్టే వాళ్ళు ఉన్నారు పార్లర్స్కి వెళ్ళి. అయితే వాళ్ళు చేసేది ఏముండదు, బట్ డబ్బులు మాత్రం బాగా తీసుకుంటారు. ఇది నేను దేన్ని ఉద్దేశించి చెప్పట్లేదు, ఏంటంటే మనం మనీని వేస్ట్ చేసుకోకూడదు అనే ఉద్దేశంతోనే చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఇంతగా చూసుకుంటే పెడిక్యూర్స్ అవన్నీ చేసుకుంటూ ఉంటాం కదా, అవి మళ్ళీ ఏంటంటే మనం బయటికి రాగానే మనకి ఆ యొక్క లైట్లో కనిపించినంత అందం కానీ, లేకపోతే ఆ యొక్క ఆకర్షణ అంటారు చూసారా, అవన్నీ కూడా మనకి ఇంటికి వచ్చేసరికి ఏం కనిపించదు. అండ్ రిజల్ట్ కూడా పెద్దగా ఏముండదు. 2 to 3 డేస్లోనే మళ్ళీ యథాతిథిగా మన పాదాలు అనేవి తయారైపోతూ ఉంటాయి. మరి దానికి సొల్యూషన్ ఏంటి? సో సొల్యూషన్ ఇవాళ మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఏమీ లేదండి, మన ఇంట్లోనే పెడిక్యూర్ మనం చేసుకోవచ్చు వితిన్ 10 to 15 మినిట్స్లోని. ఏం లేదు, చక్కగా మీరు ఏంటంటే ఒక బౌల్ తీసుకోండి, కొంచెం సాల్ట్ తీసుకోండి, మన వంటల్లో వాడుతూ ఉంటారు కదా ఆ టైప్ ఆఫ్ సాల్ట్ తీసుకోండి, ఒక టేబుల్ స్పూన్. అండ్ ఒక ప్యాకెట్ షాంపూ, ఏ టైప్ ఆఫ్ షాంపూ అయినా పర్వాలేదు, మీరు ఏదైతే అవైలబుల్గా ఉందో ఆ షాంపూ మీరు యూజ్ చేయొచ్చు. అండ్ బేకింగ్ సోడా కూడా 1/2 స్పూన్ చాలు. అండ్ తర్వాత లెమన్ అనేది చాలా మనకి హెల్ప్ అవుతుంది. సిట్రిక్ యాసిడ్ లెవెల్స్ చాలా హైగా ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మన కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా మనకి కనిపిస్తుంది. అండ్ బేకింగ్ సోడా కూడా అలానే అనమాట. ఈ యొక్క లెవెల్స్ అనేవి, సిట్రిక్ యాసిడ్ యొక్క లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క ప్రోడక్ట్స్లోని. సో మనం ఏంటంటే వీటిని తీసుకోవడం వల్ల మన కలర్ చేంజ్ అనేది వెంటనే మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అయితే ఈ యొక్క ఐటమ్స్ తీసుకున్నారు కదా, సో దీన్ని ఏంటంటే ఈ లెమన్ స్క్వీజ్ చేసి ఆ యొక్క పేస్ట్ రెడీ చేసుకోండి. పేస్ట్ బాగా రెడీ చేసుకున్న తర్వాత మీ యొక్క పాదాలకి మంచిగా అప్లై చేసుకోండి. ఎక్కువగా గట్టిగా రుద్దడం లాంటివి చేయొద్దు, ఎందుకంటే మనకి బేకింగ్ సోడా ఇటువంటివి వేసుకున్నాం కదా, కొంచెం హార్ష్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అంటే ర్యాషెస్ కూడా ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. కాబట్టి మెల్లగా మృదువుగా మీరు మసాజ్ అనేది చేయండి. ఎక్కడైతే డార్క్గా కనిపిస్తుందో ఈ యొక్క వేళ్ళ మధ్యలో కూడా మీరు చక్కగా దాన్ని మసాజ్ చేయండి, ఆ పేస్ట్ అప్లై చేసుకోండి. అండ్ మనకి ఏంటంటే పాదాల పక్కన ఉంటుంది కదా బోన్, సో అక్కడ కూడా మొత్తం పాదం అంతా కూడా చక్కగా ఈ యొక్క క్రీమ్ని అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు వదిలేసి తర్వాత ఈ యొక్క కాటన్ ఏదైతే ఉంటుందో కాటన్తోని క్లీన్ చేసుకోండి. ఓకేనా, వాటర్ని ముంచి మంచిగా కాటన్తో క్లీన్ చేసుకొని తర్వాత చల్లటి నీళ్ళతోని దాన్ని వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ డ్రైగా అయిపోకుండా కొంచెం కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే వ్యాజిలిన్ కానీ ఏదో ఒకటి మన పాదాలకి అప్లై చేసుకోండి. దీనివల్ల ఏంటంటే మనం ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోవచ్చు. అయితే ఇది మనకి ఎన్ని రోజుల వరకు ఉంటుంది అని అంటే మోస్ట్లీ 1 వీక్ వరకు మనకి ఆ యొక్క రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అంటే 1 వీక్ వరకు బాగుంటాయి అనమాట పాదాలు. మళ్ళీ మనం మురికిలోకి కానీ మట్టిలోకి కానీ ఎక్కువగా వెళ్ళకుండా అంటే ఇంకొక 1 to 3 డేస్ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఏంటంటే పార్లర్స్కి వెళ్ళి ఇలా పెడిక్యూర్ చేసుకునే కన్నా మన ఇంట్లోని ఇలాగా చేసుకోవడం వల్ల ఏంటంటే పాదాలకి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ మీ యొక్క పాదాలు మీరు యూజ్ చేసిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకి వెంటనే రిజల్ట్ వచ్చేస్తాయా అని అంటే డెఫినెట్గా వస్తుంది. మీరు ఖాళీ సమయంలోని వీక్లీ 1 or 2 టైమ్స్ ఈ యొక్క పెడిక్యూర్ అనేది యూజ్ చేయండి. డెఫినెట్గా మీ పాదాలు చాలా మృదువుగా తయారవుతాయి అండ్ చాలా అందంగా ఉంటాయి. మనం ఏంటంటే ఎదుటి వాళ్ళ పాదాలు మనం కంపేర్ చేసుకున్నప్పుడు అరే వాళ్ళది అందంగా ఉంది మంది లేదా అనుకుంటాం కదా. మనం కూడా శ్రద్ధ తీసుకొని మన పాదాల మీద కాన్సన్ట్రేషన్ కానీ చేసి ఇటువంటి ప్రోడక్ట్స్ అంటే ఇటువంటి చిన్న టిప్స్ కానీ ఫాలో అవుతూ ఉంటే మనం కూడా చాలా అందంగా ముద్దుగా కనిపిస్తాయి. మనం ఏంటంటే ఫేస్ మీద చేతుల మీద చూపించే అంత ఇంట్రెస్ట్ పాదాలకు వచ్చేసరికి చూపించమన్నమాట. అయితే ఏదైతే ఎక్స్పోర్ అవుతుందో మనకి బయటికి చూసేది ఏదైతే ఉంటుందో కనిపించేది, దీన్ని మాత్రమే మన ఫేస్ కానీ మన చేతులు కానీ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం, ఎక్కువ ప్యాంపరింగ్ చేస్తూ ఉంటాం, ఎక్కువ ప్రోడక్ట్స్ వీటికి మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాం. పాదాలని పెద్దగా అందరం కూడా పట్టించుకోమన్నమాట. ఏదైనా దానికి అయితే తప్ప మనం పట్టించుకోం. కాబట్టి అలా కాకుండా మన బాడీలో ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంపార్టెంట్, చాలా అందంగా పెట్టుకోవాలి. ఎవరో చూస్తారని కాకుండా మనకి మనంగా అందంగా పెట్టుకుంటే మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనమాట. సో ఈ యొక్క పెడిక్యూర్ అనేది మీరు ఇంట్లోనే యూజ్
యూజ్ చేయండి, చాలా మంచి రిజల్ట్స్ మీరు చూస్తారు. సో ఈ యొక్క టిప్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైతే పెడిక్యూర్స్కి మెనిక్యూర్స్కి ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తున్నారో మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి డెఫినెట్గా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మంచి రిజల్ట్స్ని పొంది హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అండ్ అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా డెఫినెట్గా చెప్పండి. ఈ టిప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.